అన్న మీరు చెప్పండి ఏమైంది, ఎందుకు ఇంతమంది వచ్చారు? అనౌన్స్మెంట్ ఇన్ఫర్మేషన్ వచ్చింది కాల్లో. మా అన్న చెప్పిండు ఇట్లా పెట్రోల్ పంప్ బంద్ అనేసి 3-4 డేస్ అందుకోసమే. ఎంతసేపటి నుంచి వెయిట్ చేసిన క్యూ లైన్? నేను మ్యాక్స్ 1 అవర్ నుంచి. ఎట్లా ఉన్నాయి చార్జెస్? ఏమైనా ఎక్కువ తీసుకుంటారా? నార్మల్ ఏం ఎక్కువ తీసుకుంటలేరు, రీజనబుల్ ఉన్నాయి. కానీ పెట్రోల్ దొరుకుతుందో లేదో అనేసి మేమే వచ్చేసినాం. లే ఒక లిమిటెడ్ వచ్చేటట్టు 1000 వరకు వేసుకుని చాలు. చూడొచ్చు ఇక్కడ అయితే వాహనదారులు పెద్ద ఎత్తున భారీగా పెట్రోల్ బంక్ల వద్దకైతే చేరుకుంటున్నారు. హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల్లోని ప్రధాన ఏరియాల్లో ఉన్న పెట్రోల్ బంకుల్లో ఇక్కడ పెట్రోల్ కావచ్చు, డీజిల్ కొట్టించుకోవడానికి అయితే చాలా వరకు వాహనదారులు, కార్లు, అట్లాగే 2 వీలర్స్ వాళ్ళు కూడా వచ్చి ఇక్కడ పెట్రోల్ తీసుకుంటున్న సిచ్యువేషన్ అవుతుంది. ఇక్కడ కొంతమందితో మాట్లాడదాం. అన్న చెప్పండి ఏమైంది, ఎందుకు ఇంతగానం జనాలు వచ్చారు? డ్రైవర్స్ వల్ల డ్రైవర్స్ స్ట్రైక్ చేస్తున్నారు కాబట్టి పెట్రోల్ లేట్ అవుతుందని చెప్పేసి పంప్స్ క్లోజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయని ఫుల్ చేసుకుంటున్నాం అంతే. ఎంత కొట్టించుకుంటున్నారు మీరు? 500. అది స్ట్రైక్ ఉన్నది అనేసి అందరు వస్తున్నారు. ఇంకా ఈ స్ట్రైక్ ఉందా లేదో ఏం తెలియదు. అందరు ఇప్పుడు 4 నుంచి అది అవుతుంది, ఇంకా ఏం లేదు. 15 మినిట్స్ అయింది. 15 మినిట్స్ కాదు, ఇక్కడే వచ్చిన. ఇక్కడ పోతే నింపారు. ఏం చేస్తుంటారు? బిజినెస్. ఏదో స్ట్రైక్ అంటున్నారు, మరి తెలియలేదు. ఇంకా ఆర్పీ రోడ్ పెట్రోల్ బంక్ కదా, అక్కడ ఫుల్ ఉందని చెప్పి ఇక్కడికి వచ్చాను. జాబ్ చేస్తున్నాను. మార్కెటింగ్ కదా, కంపల్సరీ అవసరం ఉంటుంది. ఇప్పుడు వచ్చి పెట్రోల్ బంక్ మొత్తం కూడా రద్దీగా కనిపిస్తుంది. 2 వీలర్స్ ఎక్కువగా వచ్చి పెట్రోల్ కొనుగోలు చేస్తున్నారు. చాలా వరకు అయితే 2-3 రోజుల వరకు పెట్రోల్ దొరకదనే ఉద్దేశంతో అయితే ఇక్కడికి వచ్చి పెట్రోల్ ఫుల్ ట్యాంక్ చేయించుకుంటున్న సిచ్యువేషన్ ఉంది. ఇక్కడ కొంతమంది వాహనదారులతో మాట్లాడదాం. సార్ చెప్పండి ఏం చేస్తుంటారు, ఎంతసేపు అయింది మీరు ఇక్కడ పెట్రోల్ బంక్ వచ్చి? హాఫ్ అన్ అవర్ అవుతుంది మేడం. మన స్ట్రైక్ ఉందో లేదో మాకు తెలియదు అసలు. నాకు ఫ్రెండ్ ఫోన్ చేస్తే ఇక్కడ వచ్చి పెట్రోల్ పంపించుకో అంతే మేడం. బిజినెస్ మేడం, బిజినెస్ చేస్తాం. కానీ రోజు అవసరం పెట్రోల్ ఉంటే కదా మనం బండి తోలేదు, లేకపోతే పని చేస్తే అంతే మేడం. బాటిల్ ఇస్తున్నారా? ఓన్లీ వెహికల్ మేడం? వెహికల్ అయితే ఉంది మేడం, బాటిల్ అయితే తీసుకురాలి మేడం. తీసుకురాలి అంతే మేడం. ఎస్, ఇక్కడ చూడొచ్చు చాలా వరకు అయితే వాహనదారులు ముందస్తుగా పెట్రోల్ కావచ్చు, డీజిల్ కొనుగోలు చేసేందుకైతే పెద్ద ఎత్తున చేరుకుంటున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ట్రక్ డ్రైవర్స్ కావచ్చు, ఇటు ట్యాంకర్స్ సంబంధించిన డ్రైవర్స్ సమ్మెకు దిగుతున్న నేపథ్యంలోనే ఇటు పెట్రోల్ బంక్ల వద్ద ఇంత భారీ క్యూలు, భారీ రద్దీ అయితే కనిపిస్తోంది. ముఖ్యంగా ఏ పని మీద ఉద్యోగం కావచ్చు, వ్యాపారం కోసం బయటికి వెళ్ళాలంటే ఖచ్చితంగా కార్లు, బైక్లు అవసరం కాబట్టి ఖచ్చితంగా ఫ్యూయల్ కొనాలనే ఉద్దేశంతో ఇటు పెట్రోల్, డీజిల్ కొనుగోలు చేసేందుకైతే హైదరాబాద్లోని వాహనదారులు అయితే పెద్ద ఎత్తున పెట్రోల్ బంక్లోకి క్యూ కడుతున్నారు. ఏ బీజేపీ పోతే మళ్ళీ ఇది పోస్తుంది, అంతే, ఏం లేదు అంతే. ఏమో మరి అందరూ అదే పెట్రోల్ లేదంటారా, అది అంతే అంతే. ఏ ఇవ్వట్లేదు, ఇవ్వట్లేదు.